హాయ్ నమస్తే, వెల్కమ్ టు మోయరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కౌంటింగ్ డేట్ దగ్గరకు వస్తున్న తరుణంలో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపుకు సంబంధించి తీవ్ర వివాదం నెలకొంది. 4 రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన గైడ్ లైన్స్ ను, మార్గదర్శకాలను వైలేట్ చేస్తూ ముఖేష్ కుమార్ మీనా అంటే కొన్ని నిబంధనలు సడలిస్తూ తీసుకున్న నిర్ణయం వైసీపీ అబ్జెక్షన్ చేసింది. దాంతో పాటు ఇవాళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయడంతో కోర్టు ట్విస్ట్ ఇచ్చింది అనమాట. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన మార్గదర్శకాలని మీరు ఎట్లా వైలేట్ చేస్తారు, ఆ మార్గదర్శకాల ప్రకారమే ఓట్ల లెక్కింపు జరగాలి కదా అని చెప్పి డబుల్ ట్విస్ట్ ఇచ్చింది అనమాట. ఒకసారి దానికి సంబంధించిన డీటెయిల్స్ ను చూసే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు నిబంధనలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఈసీ నిబంధనలకు భిన్నంగా ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా జారీ చేసిన మెమోను ఉపసంహరించుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు గురువారం తెలిపింది. దీనికి సంబంధించిన వాదనలు జరుగుతున్న క్రమంలోనే ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఇచ్చిన మెమో ఏదైతే ఉందో దాన్ని విత్డ్రా చేసుకుంటున్నట్టు కోర్టుకు స్పష్టం చేయడంతో ఈ కేసు తేలిపోయింది అనమాట. ఈ సీఈఓ మెమో పైనే వైఎస్ఆర్సీపీ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. పిటిషన్ విచారణలో ఉండగానే ఈ మెమోను ఎన్నికల సంఘం వెనక్కి తీసుకోవడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇవాళంతా హైడ్రామా నడిచింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారం పై అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం చేసి స్టాంపు లేకపోయినా తన పేరు, డిజిగ్నేషన్ పూర్తి వివరాలను చేతితో రాస్తే ఆమోదించాలని గతేడాది జూలైలో 19న కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇవే మార్గదర్శకాలు అమలవుతున్నాయి. కానీ ఇందుకు భిన్నంగా రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా జారీ చేసిన ఉత్తర్వులే ఈ రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఇచ్చిన మెమో సారాంశం ఏంటంటే, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు విషయంలో ఆర్ఓ సీల్ లేకుండా ఓటును తిరస్కరించొద్దు. ఇది పెద్ద వివాదానికి కారణమైంది అన్నమాట. నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి ఆర్ఓ నిర్దేశించిన అటెస్టింగ్ ఆఫీసర్ సంతకాలు స్పెసిమెన్ సేకరించి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఆర్ఓలకు పంపాలి. డిజిగ్నేషన్ పూర్తి వివరాలు చేతితో రాయకపోయినా సరే అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం ఉంటే చాలు. ఆ సంతకంపై ఏమైనా అనుమానాలు వస్తే రిటర్నింగ్ ఆఫీసర్ జిల్లా ఎన్నికల అధికారి వద్ద సంబంధిత అటెస్టింగ్ అధికారి సంతకం స్పెసిమెన్ తో సరిపోల్చుకొని పోస్టల్ బ్యాలెట్ ను పరిగణలోకి తీసుకోవాలి. వైసీపీ అభ్యర్థురాలు ఏంటంటే, పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలు సడలిస్తూ ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఈ నెల 25న ఓ మెమో జారీ చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఆర్ఓ సీల్ లేకుండా ఓటును తిరస్కరించొద్దంటూ అందులో పేర్కొన్నారు. అయితే ఈ మెమోపై వైఎస్ఆర్సీపీ హైకోర్టును ఆశ్రయించింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై ఈసీఐ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా కొత్త రూల్స్ ఇచ్చారని పేర్కొంది. దీనివల్ల కౌంటింగ్ సమయంలో ఘర్షణలకు అవకాశం ఉందని తెలిపింది. ఈ లంచ్ మోషన్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు అత్యవసరంగా విచారణ చేపట్టింది. దీనికి సంబంధించి తీర్పు అంటే ఆయన మెమోను విత్డ్రా చేసుకోవడంతో కేసు తేలిపోయింది అనమాట. డబుల్ ట్విస్ట్ ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం. ఈ లోపు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల చెల్లుబాటుపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా కేంద్ర ఎన్నికల సంఘం వివరణ కోరారు. దీంతో సిఈసి ఇవాళ స్పందించారు. పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై స్పష్టతనిచ్చారు. డిక్లరేషన్ పై సీల్ హోదా లేకపోయినా పోస్టల్ బ్యాలెట్ చెల్లుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు పోస్టల్ బ్యాలెట్లను చెల్లుబాటు చేయాలని ఆదేశించింది. అయితే ఈ లోపు కేంద్ర ఎన్నికల సంఘం మరో ట్విస్ట్ ఇచ్చింది. ఏపీ సీఈఓ ఇచ్చిన మెమోను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. సో ఇది కథ అనమాట. జనరల్ గా ఈ పోస్టల్ బ్యాలెట్ కు అంటే ఆ సదరు అధికారి కానీ సర్వీస్ మెన్ కానీ తన పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకున్న క్రమంలో నియోజకవర్గానికి సంబంధించిన పోల్ స్లిప్ అవన్నీ ఉంటాయి. అందులో ఏ గుర్తు కేసింది అన్నది సీక్రెట్. అయితే దానికి ఆ ఓటు వ్యాలిడ్ కావాలంటే ఫామ్ 13 కానీ ఫామ్ 12 కానీ అటెస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అయితే అవేవి లేకపోయినా, ఆ ఫామ్ 13 లేకపోయినా కూడా ఆర్ఓ సీలు ఉండి అలాగే సంతకం చేయకపోయినా కూడా ఆ ఓటు చెల్లొద్దు అన్నది కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ అనమాట. అవన్నీ వైలేట్ చేసేలాగా, అవేమి లేకపోయినా కూడా ఆ సదరు అధికారి ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ వాడుతున్నారో దాన్ని వ్యాలిడ్ చేసేలాగా నిర్ణయం తీసుకోమని చెప్పి ముఖేష్ కుమార్ మీనా ఇచ్చిన నిబంధన అనమాట, సడలించిన మెమో. దీని మీద వైసీపీ కోర్టుకు వెళ్లడంతో ఈ ట్విస్ట్ అంతా చోటు చేసుకుంది. సో గతంలో కేంద్ర ఎన్నికల సంఘం ఏవైతే మార్గదర్శకాలు ఇచ్చిందో దాని ప్రకారమే పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు లెక్కింపు జరుగుతాయి. ఒకవేళ ఆర్ఓ సీల్ లేకపోయినా, ఆర్ఓ ఆఫీసర్ ఎవరైతే అంటే ఆ సదరు పోలింగ్ కు సంబంధించిన అధికారి సంతకం లేకపోయినా ఆ ఓటు చెల్లదు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 5 లక్షల పైచిలుకు పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. అందులో 3 లక్షలకు పైచిలుకు ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ను వాడుకున్నారు, వినియోగించుకున్నారు. సో అందులో వ్యాలిడ్ ఎన్నైతే, ఎన్ని తిరస్కరణకు గురైతే అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగులు చాలా వరకు పెద్ద ఎత్తున వైసీపీ గవర్నమెంట్ కు నెగిటివ్ ఓటేసి ఉంటారన్న కోణంలో
టీడీపీ పెద్ద ఎత్తున పోస్టల్ బ్యాలెట్ ఓట్ల మీద ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో ఇదంతా ఈ రాద్ధాంతం అంతా జరిగింది. సో దీనికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ లో ఓటింగ్ జూన్ 4న ఎట్లాంటి టర్న్ తీసుకుంటుంది అన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.